మొబైల్ కొనుగోలుపై భారీ ధమాకా ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి 10 లక్షల విలువ కలిగిన 1 కాదు 2 కాదు ఏకంగా 3 యూనికార్న్ బైక్స్ 603 బహుమతులను మీ సొంతం చేసుకోండి. మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ 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 అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి. మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి. 10 లక్షల విలువ కలిగిన 3 యూనికార్న్ బైక్స్ ని 603 బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. గిరిజన చిన్నారులు చదువుకునేదే తక్కువ మంది అయితే దానికి తగినట్లుగానే టీచర్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటే ఆ గిరిజన చిన్నారులకు అందే విద్యా జ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందో అధికారులు నాయకులు గమనించి తగు శ్రద్ధ చూపించి గిరిజనుల చిన్నారుల సమస్యకు పరిష్కారం చూపాలి కదా. ఈ సమస్య దర్శి నగర పంచాయతీ పరిధిలోని సాయినగర్లో గల ట్రైబల్ వెల్ఫేర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు స్పష్టంగా కనిపిస్తుంది. 60 మందికి పైగా చిన్నారులు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతుంటే కేవలం ఒక్క ఉపాధ్యాయుడే 5 తరగతులకు విద్యాబోధన చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్క ఉపాధ్యాయుడితోనే ఈ గిరిజన సంక్షేమ పాఠశాలను నడపటం అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా కనిపిస్తుందనిపిస్తుంది. 1 నుంచి 5 తరగతులకు 60 మందికి పైకి గల చిన్నారులకు ఒక్క ఉపాధ్యాయుడు బోధించటం కష్టంతో కూడిన పని కావటంతో పాటుగా చిన్నారులకు ఆశించినంత విద్యాజ్ఞానం అందగలదా అనిపిస్తుంది. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు నియమించాలి కదా. అలాగే ఈ పాఠశాలలో ప్రధానంగా తాగునీటి సమస్య కూడా నెలకొంది. అదేవిధంగా మూత్రశాలలు నిరుపయోగంగా ఉన్నట్లుగాను వాడుక నీరు బయటకు పోయేందుకు పైపులు ఏర్పాటు చేయనట్లుగాను తెలుస్తుంది. సంబంధిత అధికారులు నాయకులు స్పందించి సమస్య పరిష్కార చర్యలు చేపట్టాలి. టీచర్ కె పూర్ణచంద్ర నాయక్ తన సొంత నిధులు కొంత పాఠశాల అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లుగాను మరో సమాచారం తెలుస్తుంది. లెర్న్ ఏ డే భాగంగా 1-2 క్లాస్ వాళ్ళకు లెవెల్ 1 ఒక పదం చెప్తాను. లెవెల్ 2 వచ్చేసి 3-4-7 క్లాస్ వాళ్ళకు ఒక పదం చెప్తాను. అవి మీరు నేర్చుకోవాలా. లెర్న్ ఏ డే ప్రోగ్రామ్ కింద అవి కొన్ని సంస్కృత కార్యక్రమాలు మనం నేర్చుకున్నాము. ఏం సమస్యలు ఉన్నాయి చెప్పమ్మా. బాత్రూంలో వాటర్ బయటికి పోదా, అందువల్ల మీరు పోలేకపోతున్నారా? మీకు ఒక టీచర్ సరిపోతారా, ఇంకో టీచర్ కూడా అవసరమా? నువ్వెన్నో తరగతమ్మా? నీ పేరు? సుజిత. మంచినీళ్ళకి ఇబ్బందిగా ఉందా? తర్వాత టీచరు, తర్వాత బాత్రూంలో వాటర్ బయటికి పోవటం.